ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యం ద్వారా అనేక హృదయాలు వెలిగించబడాలి, అనేక మంది బలపరచబడాలి, అనేక మంది జీవితాలు అద్భుతాలు చూడాలి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని విడుదలను అనుగ్రహించి వారి జీవితాల్లో గొప్ప కార్యలేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారు జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతివాడు తన సొంత కార్యాలను మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలంట. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. చాలామంది అంటారు, బ్రదర్ మేమున్న పరిస్థితులు మాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందో మాకు అర్థం కావడం లేదు. దేవుడు ఏ విధంగానైనా సహాయం చేస్తాడు, ఎక్కడి నుంచి అయినా సహాయం చేస్తాడు, ఆకాశం నుంచి ఊడిపడుతుందా అంటారు చాలామంది. ఎస్, ఖచ్చితంగాను. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు, ఇప్పుడైనా చేయగలుగుతాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను అద్భుతాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఇటలీలో బెస్పోసాలా అనేటువంటి అబ్బాయి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు మిక్కిలి పేదవారు. వారికి 6 పిల్లలు. వారంతా కూడా ఒక చిన్న ఇంట్లో నివసించేవారు. వారు ఉన్న ఇల్లు చాలా ఇరుగ్గా ఉండేటువంటిది, చాలా ఇరుకైన ఇల్లు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఆ నిద్రించే సమయంలో ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది కాబట్టి ఒకరికొకరు తగిలేలా పండుకొని నిద్రపోయేవారు. ఒకరోజు అతని తల్లి త్వరలో నీకు తమ్ముడు రాబోతున్నాడు అని చెప్పి ఈ యొక్క సోలాతో చెప్పింది, ఆ చిన్న బాబుతో చెప్పింది. అతడు చాలా చింతించాడు. ఎందుకనంటే నిద్రించడానికి మాకే స్థలం చాలకపోతే ఇక రాబోయే మా తమ్ముడు ఎక్కడ పడుకుంటాడు అని చెప్పి ఆలోచించాడు. చాలా బాధతో ఉన్నాడు. ఒకరోజు అందరూ స్కూల్కి వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే ఆ స్కూల్కి రోడ్డు పక్కనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బెలూన్స్ అమ్ముతున్నాడు. అవి ఏం బెలూన్స్ అంటే హైడ్రోజన్తో నింపినటువంటి గాలి బొడుగులు అన్నమాట, బెలూన్స్. అది చూశాడు. కొంతమంది వాటిని కొని అలా వదిలేసరికి అవి ఎక్కడికో ఆకాశంలోకి వెళ్తూ ఉన్నాయి. చాలా సంతోషించాడు. వాటిని చూడగానే ఒక ఆలోచన తట్టింది. అతను కూడా ఒక బెలూన్ కొనుక్కున్నాడు. స్కూల్ అయిపోయిన తర్వాత మైదానంలో కూర్చుని తన నోటు పుస్తకంలో నుండి ఒక కాగితాన్ని చింపి దానిపై ఇలా రాస్తాడనమాట. ఏమనంటే, ప్రియమైన దేవునికి వందనాలు. త్వరలో మా కుటుంబంలోనికి మరొక చిన్న పాప రాబోతున్నది. మేము ఇప్పటికే 6 పిల్లలం. మేము అతి చిన్న ఇంట్లో ఉంటున్నాం. వచ్చే చిన్న పాపకు దుప్పట్లు కానీ బట్టలు కానీ లేవు. మీరు కొత్త వాటిని పంపనక్కర్లేదు. ఓ దేవుడా, యేసయ్యా, కొత్త వాటిని మాకు పంపనవసరం లేదు. కనీసం పాత వాటిని పంపినా చాలు. మేము ఆర్కోర్లీలో 3వ వీధిలో 2వ ఇంట్లో ఉంటున్నాం అని చెప్పి దేవుడికి ఉత్తరం రాసినట్టుగా అడ్రస్ అంతా పెట్టి ఆ బెలూన్కి దాన్ని అతికించి ఆ చివర ఇట్లు బేస్బోసాలా అని చెప్పి ఆ ఉత్తరాన్ని ముగించేసేసి ఆ ఉత్తరాన్ని మడిచి బెలూన్ కట్టి ఎగరవేశాడు. ఆ బెలూను పైకి వెళ్ళే వరకు దాన్ని చూస్తూ నిలబడ్డాడు. చూసి తన ఉత్తరానికి జవాబు వస్తుందని చెప్పి అతడు ఎంతో ఆతృతగా ఎదురు చూశాడు. ఆ బెలూన్ అలా పైకి పోయిందే కానీ కనపడలేదు. 4 రోజుల తర్వాత ఏమైందంటే, మరి ఒక పెద్ద పార్సల్ పట్టుకొని పోస్ట్ మ్యాన్ సాలా వాళ్ళ ఇంటికి వచ్చాడు. సాలా తండ్రి ఆ పార్సల్ ఏ ఊరి నుంచి వచ్చిందో అని చూశాడు. అది
రోవిగో నుండి వచ్చినట్లు పోస్టల్ ముద్ర అయితే ఉంది. ఈ బేసిపోతు అంటాడు, రోవుగోలు మాకు ఎవరో తెలిసిన లేరే, సరే ఇది మాది కాదు, తిప్పి పంపేసేయండి, రాంగ్ అడ్రస్కి వచ్చిందని చెప్పి పోస్ట్ మ్యాన్తో అంటాడు. ఆ పోస్ట్ మ్యాన్ ఏమంటాడంటే, సార్ దీన్ని ఎవరు పంపారో వారి చిరునామా ఈ పార్సల్పై రాయలేదు సార్, కేవలం మీకు రావాల్సిన అడ్రస్ మాత్రమే రాశారు కానీ పంపిన వారి అడ్రస్ దీని మీద లేదు, కాబట్టి దీన్ని పంపలేం సార్ అని పోస్ట్ మ్యాన్ చెప్పాడు. బేసిపోతు తండ్రి ఏం చేశాడంటే, సరే ఈ పార్సల్ ఏముందో తెరిచి చూద్దాం, ఓపెన్ చేద్దాం, ఇది మాదో కాదో మాకు తెలుస్తుంది, అసలు మాకు అవసరమైన ఏమన్నా ఎందుకు లేదని అని ఆయన ఆ పార్సల్ని ఓపెన్ చేసి చూస్తే ఆశ్చర్యపోయాడు వాళ్ళ నాన్నగారు. ఎందుకంటే దాని నిండా చిన్నపిల్లల దుస్తులు ఉన్నాయి. ఆ యొక్క వాళ్ళ ఇంట్లో అప్పుడే పుట్టిన ఆ బిడ్డకు సరిపడేటువంటి దుస్తులు ఉన్నాయి, కావలసినవన్నీ కూడా అందులో ఉన్నాయి. బేస్బోసాల తాను దేవునికి ఉత్తరం రాసిన సంగతి తండ్రికి చెప్పలేదు. నిశ్శబ్దంగా బయటకు నడిచి ఆకాశం వైపు చూస్తూ, ఓ థ్యాంక్ యూ జీజస్, వందనాలేసయ్యా, థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి అన్నాడు. మరి ఈ కార్యం ఎలా జరిగింది అని ఆలోచన చేసినట్లయితే, దేవుడు దీని అంతటిని ఎలా సానుకూలపరిచాడు అని మీరు ఆలోచన చేసుకుంటున్నట్లయితే, ఒక ఆయన సాయంత్రం వేళ రోవిగో ఆ యొక్క ఊర్లో నడుస్తూ ఉన్నాడు. నడుస్తుంటే సడన్గా ఒక బెలూన్ గాల్లో తేలుతూ వచ్చింది. వచ్చి ఆయన దగ్గరది ఆగింది, పడింది. దానికి ఒక కాగితం కట్టి ఉందన్నమాట. వెంటనే దాన్ని ఆ కాగితం ఏంటని చెప్పి చూసి చదివి పారేద్దాం అనుకున్నాడు. పారేద్దాం అనుకుంటే, అరే ఈ కాగితం పడేసాను అనుకో, ఇది ఎవరైతే రాస్తారో ఆ అబ్బాయికి, మరి ఆ బేస్పోలాకు దేవునిపైన విశ్వాసం కోల్పోతాడేమో, కాబట్టి దేవునిపై ఉన్న విశ్వాసాన్ని చెడగొట్టకూడదు అని అనుకున్నాడు ఆయన. వెంటనే షాప్కి వెళ్ళాడు, చిన్నపిల్లల దుస్తులు కొని ఆ చెప్పిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కు పంపించాడు. హల్లెలూయా. ఏ అడ్రస్ అయితే ఆ బేస్పోలో రాశాడో అక్కడ ఆ అడ్రస్కి పెద్ద ఆయన పంపించడం జరిగిందనమాట. ఈ విధంగా దేవుడు ఊహించినటువంటి కార్యం చేశాడు. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి వేరువేరు పద్ధతుల్లో ఇస్తాడు, వేరువేరు పద్ధతులను అనుసరిస్తాడు. ఈరోజు నీ సంఘటన విన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ సమస్యను పరిష్కరించలేడా దేవుడు? నీ యొక్క ఆశ నెరవేర్చలేడా? నీ జీవితంలో ఏదైతే లోటు, బాధ, సమస్య నువ్వు అనుభవిస్తూ ఉన్నావో దాని నుంచి దేవుడు విడిపించలేడా? ఖచ్చితంగా సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలీదు. క్రీస్తు యేసు మహిమైశ్వరుడు మన ప్రతి అవసరం తీర్చబడి ఉన్నది. హల్లెలూయా. నమ్మిన వారందరి జీవితంలో ఇటువంటి అద్భుతాలను స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.